కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహమ్మద్ షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 7వ వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞాభూని వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ వెళ్తుంటే మంచి స్పందన వచ్చింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్లరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, జిల్లా అధికారి ప్రతినిధి కారంగుల అశోక్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు లడ్డు, రాము, ప్రసన్న, పాషా, సబ్బని శంకర్, సత్యం, యూసుఫ్, రఫీక్, సలీం, మధు, విభూతి ప్రసాద్, శ్రీనివాస్, శంకర్లు, లక్కపత్ని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు అనుకూలంగా మలుచుకోవడానికి మరి ఏదైతే పార్లమెంట్ ఉందో పార్లమెంటు సాక్షిగా మరి హోమ్ మినిస్టర్ అమిత్ షా మరి అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్తూ మరి తప్పైందని చెప్పేసి పార్లమెంట్ లో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మరి ప్రతి ఒక్క పౌరుడు మరి ముందుకొచ్చి మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై సంవిధాన్, జై బాబు ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన మన నేషనల్ కాంగ్రెస్, అలాగే మా ప్రియతమ నేత షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది. ప్రతి ఇంటికి పోయి ఈ బాపు జై స్వతంత్రం అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, రేపు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను ఈ బీజేపీ గవర్నమెంట్ ఎట్లా విమర్శిస్తుందన్నది మీరు ఈ మధ్య చూసిర్రు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో మన అమిత్ షా గారు ఒక అత్యున్నత హోదాలో ఉండి పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ని అవమానించడం అన్నది ఈ భారతదేశ ప్రజలు చూశారు. అలాగే వాళ్ళ యొక్క ముఖ్యమైన ప్రణాళిక ఈ రాజ్యాంగాన్ని చేంజ్ చేద్దామన్న ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. దానికి ఒక ప్రైవేట్ రాజ్యాంగాన్ని వాళ్ళు రెడీ చేసుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి రాజ్యాంగాన్ని మనం ఇంకోసారి అంబేద్కర్ మీద గాని గాంధీ మీద గాని మన రాజ్యాంగం మీద అవిశ్వాస వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ముందుండి తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం పూర్తిగా తెలియజేస్తున్నాం. కామారెడ్డి పట్టణంలో ఆర్వి నగర్ కాలనీలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అదేవిధంగా బాపూజీని విస్మరించే విధంగా వీళ్ళు చేస్తున్నారు. అమిత్ షా, మోడీ గారు ఇద్దరు కలిసి ఈ బీసీ రిజర్వేషన్ కూడా తీసేయాలనే ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నారు. దీన్ని కాపాడుకోవడానికే భారత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. కామారెడ్డి పట్టణంలో షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు మేము ఈ గడప గడపకు ఇంటింటికి వాడకు తిరుగుకుంటూ ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సన్నబియ్యం కార్యక్రమం కూడా విజయవంతం జరిగింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాన్ని మేమే ఇస్తున్నాం అంటున్నారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నదో వాళ్ళ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇవ్వటం లేదు. ఓన్లీ తెలంగాణ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో మరి బీఆర్ఎస్ నాయకులు గతంలో అవాకులు చవాకులు మాట్లాడుతూ మరి ఏదో సాధించినట్లు చెప్పడం జరిగింది. మరి ఏదైతే నిన్న మినిస్టర్ గారు మా ప్రియతమ నాయకులు షబ్బీర్ అలీ గారి సూచనలతో మరి కామారెడ్డి హాస్పిటల్లో 250 కోట్లతోటి మరి సిటీ స్కానింగ్ సెంటర్ తీసుకురావడం మరి షబ్బీర్ అలీ గారికి మరియు మినిస్టర్ దామోదర్ నరసింహ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరి కామారెడ్డి ప్రజల పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా బీజేపీ నాయకులారా,
మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఏ ఒక్క ప్రణాళికను తీసుకుంటే మరి ఆ ప్రణాళికను తుంగలో తొక్కడానికి ప్రతి దాంట్లో వేలు పెట్టి మరి దాన్ని ఆపడానికి చూస్తున్నారు. మరి కామారెడ్డి శాసనసభ్యులు ప్రోటోకాల్ తప్ప మరి కామారెడ్డి డెవలప్మెంట్ గురించి ఏ ఒక్క వాక్యం కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఇది ఏదైతే సిటీ స్కానింగ్ సెంటర్ వచ్చిందో మరి దానికి కూడా ప్రోటోకాల్ అని చెప్పేసి మరి ఏదైనా కమిటీ ఏమని చెప్తారేమో. మరి దయచేసి అటువంటి కమిటీలు బంద్ చేసుకొని కామారెడ్డి డెవలప్మెంట్ కు సహకరించాలా. మరి అదే విధంగా గుండు సంజయ్ గారికి మరి మేము చేసే సూచన, ఏదైతే సన్న బియ్యం బీజేపీ కేంద్ర ప్రభుత్వం వస్తుందని చెప్పేసి చెప్తున్నావు, నువ్వు అర్హుని కాదు మినిస్టర్ గా. మరి ఆ మినిస్టర్ కు రాజీనామా చేసి ఓ కార్యకర్తగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి మీ యొక్క రాష్ట్రాలలో మరి సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మరి దేశం మొత్తం కూడా సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టాలా. ఆ సూచనలు మీ యొక్క అంటే అందరి ప్రధాని మరి మీ యొక్క నాయకునికి సూచనలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై షబ్బీర్ అలీ.